హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది ఒక మంచి ఏంటి మళ్ళీ బీచ్ చూపించింది అనుకుంటున్నారా? ఇది బీచ్ కాదు, ఇంకొక అద్భుతం ఉంది. అదేంటో చూద్దాం. సూపర్ కదా. సో ఇదేంటంటే యాక్చువల్లీ మనకి బీచ్ ఉండేది ఒక కామన్, అది తెలిసింది. అండ్ ఇంకోటి వచ్చేసి బ్యాక్ వాటర్స్ ఉంది. అంటే ఈ రెండింటి కాంబినేషన్ అమేజింగ్ కదా. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో బీచ్ ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి బ్యాక్ వాటర్స్ అనమాట. సో ఈ రెండిటి కాంబినేషన్లో మనకి మధ్యలో ఉంచి ఈ వ్యూ అనేది కనిపిస్తుంది. సో మనకి అక్కడ కార్స్ అన్ని పార్క్ చేస్తాయి కదా. సో అక్కడ వచ్చేసి నెక్ పాయింట్ అనమాట ఇది. సో నెక్ పాయింట్లో మేము మెల్లిగా ఇలా నడుచుకుంటూ ఇలా పైనకి స్టెప్స్ త్రూ పైనకి ఇలా వచ్చేసాము. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ నుంచి మంచి వ్యూ కనబడుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం చాలా ఎండగా ఉంది అండ్ వర్షం కూడా పడుతుంది. సో ఇక్కడ పైన నుంచి ఇంకా కొంచెం పైన నుంచి మీకు వ్యూ చూపిస్తాను. బట్ ఇక్కడ చూడండి ఇలా ఉంది. సో స్టెప్స్ అయితే ఇవి. సో ఎక్కుతున్నాం, వర్షం కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇదంతా బ్యాక్ వాటర్స్. వావ్, సూపర్ 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 అంటే సూపర్. అసలు రెండు కళ్ళు సరిపోలేవు. ఇది ఇంకా మనకి డ్రోన్ కూడా అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే, అంత బ్యూటిఫుల్ వస్తుంది వ్యూ. పైన టాప్ ఉంది కదా, సో అందుకని. సో ఇంకా కొంచెం వరకు ముందుకు వెళ్ళాక చూస్తాను హౌ డస్ ఇట్ లుక్, అప్పుడు మీరే చెప్తారు. సూపర్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ జస్ట్ గోయింగ్ రైట్ నౌ. లెట్స్ గో. ఇక్కడ అందరూ నిల్చొని ఫొటోస్ దిగుతారు ప్రజెంట్. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉంది కదా, గ్రేట్ బే. సో మేము ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఇలా ఇక్కడికి వచ్చేసాం అనమాట, నార్త్ ఈస్ట్. సో ఇక్కడ వ్యూ క్లియర్గా లబ్స్. సో ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయంటే ట్రుగానిని అంట. దిల్కోట్ ఈస్ డెడికేటెడ్ టు ట్రుగానిని, ఏ పవర్ఫుల్ ఉమెన్. ఓ తిను ఉమెన్. ఓకే, నేను అప్పటి నుంచి అబ్బాయి అనుకున్నా. ఉమెన్ హూ ఫాట్ ఫర్ అవర్ పీపుల్, వాజ్ బోర్న్ అబౌట్ అ డికేడ్ ఆఫ్టర్ బ్రిటిష్. ఓకే, సో తను ఫాట్ చేసింది అనమాట. సో అందుకని తనకి డెడికేటెడ్గా ఇది కట్టారంట. సో కంటిన్యూయింగ్ కల్చర్ వచ్చేసి ఇక్కడ యాళ్ళ అనేది ఒక కల్చరు. అంటే ఇలా తీగలు అల్లడంది అనుకుంటా. మనం కూడా అల్లుతుంటాం కదా గంప లాంటిది, అలాంటిది ఒక యాళ్ళ అని చెప్పేసి ఒక లైక్ కల్చర్. సో దిస్ ఇస్ అబౌట్ ది వాటర్. సో ది టాప్ ఇంకా యాక్చువల్లీ వెరీ వెరీ టాప్ ప్లేస్. ఇక్కడ చూసారు ఎండ కొడుతుంది, బట్ ఎట్ ద సేమ్ టైం వర్షం కూడా పడుతుంది. వీ హ్యావ్ బ్యాక్ వాటర్స్ ఇక్కడ. సో ఇవి స్టెప్స్ అన్నట్టు. సో ఇప్పుడు చాలామంది మళ్ళీ వస్తున్నారు మెల్లిమెల్లిగా, కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో బ్యాక్ వాటర్స్ అంటే వాటర్ అటు సైడ్ అనమాట. సో ఇది ఎండ్ వాటర్ అండ్ దిస్ ఈజ్ వేర్. సో చాలా అంటే చాలా బాగుంది. క్రౌడ్ కూడా చాలా ఉంది, ఎందుకంటే వర్షం పడుతూ ఎండ కొడుతూ ఇంతమంది వస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూస్తే డిఫరెంట్ కంట్రీస్ పీపుల్ అయితే మనకు కనిపిస్తున్నారు. లైక్ పంజాబీస్ అంటే మన ఇండియన్ పంజాబీస్ కొంతమంది ఉన్నారు. అండ్ అట్లనే చైనీస్, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది ప్లేస్కి వస్తుంటారు అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత కిందికి ఇలా దిగుతాం కదా, దిగిన తర్వాత అక్కడ నుంచి ఇంకొకటి యారో లాగా ఉంది కదా. సో అది వచ్చేసి మనకి బీచ్కి వెళ్తుంది అనమాట. సో దట్ విల్ గో టు ద బీచ్. బీచ్. So this is the total lookout. బ్లూ ఉంది కదా, టర్కిష్ బ్లూష్లో కనిపిస్తుంది, బాగుంది ఇదైతే. దట్స్ ద వ్యూ.
ద వీడియో నా. సో ఇక్కడ చూద్దామని చూస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి మన బీచ్లోకి వెళ్ళిపోతారు ఇలా. ఓకే, దట్స్ ఆల్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్యూ. అమేజింగ్ బెస్ట్ వ్యూ అని చెప్పొచ్చు. ఎందుకు చాలా చాలా యూనిక్ వ్యూ. ఎందుకంటే మనకి మిగతా ఎప్పుడు కూడా మనం ఇట్లా బ్యాక్ వాటర్స్ అండ్ ఇవి కలిసినవి చూడలేదు. సో ఇట్స్ అమేజింగ్ వ్యూ. దీన్ని బ్రూనీ మెయిన్ నెక్ పాయింట్ అంటారు అనమాట. సో ఇఫ్ యూ లైక్ టు ఎక్స్ప్లోర్ మోర్ బ్రూనీ ఐలాండ్కి వచ్చిన తర్వాత సో ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. ఇది మనకి ఆన్ ద వేలోనే ఉంటుంది. అంటే వెళ్తుంటాం కదా, వెళ్తున్న ఆన్ ది వేలోనే వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ బ్రూనీ నెక్ ఐలాండ్. సో దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది ఐకానిక్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ మనకి దీనికన్నా ముందు మనకి లైక్ హనీ అవన్నీ వస్తాయి అనమాట, హనీ మేకింగ్ది. అండ్ ఆఫ్టర్ దాట్ వీ గెట్ సమ్ లైక్ లైట్ హౌస్. అవి ఆ లైట్ హౌస్ది కూడా స్పెషల్ వీడియో ఒకటి తీసాను, అది ఐ విల్ షేర్ దాట్ వీడియో యాజ్ వెల్. యూ లైక్ దిస్. For more interesting updates, please do subscribe and please do have a check. Same bluish akasham blue rendu same ga undi. Okay, that's all guys. Bye bye. Take care. Very small clothes. Ciao ciao.